రికార్డింగ్ నెంబర్ 214 భాగవతం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. 816th పద్యం దగ్గర నుంచి చెప్పుకుంటున్నాము. కాలకన్యక నారదుడు చెప్పిన దానివల్ల భయుడు అనే పేరున్న యవనేశ్వరుడి దగ్గరికి వచ్చింది. వచ్చి అతనితో అనేక రకాలుగా ఆవిడ మాట్లాడింది. ఆ మాటల వల్ల యవనేశ్వరుడికి కూడా అర్థమైంది, భయుడికి కూడా అర్థమైంది. ఏమనంటే ఈవిడ వచ్చిన పని ఏమిటంటే దేవ రహస్యమే ఉన్నది. ఈవిడ వచ్చిన పనిలో శరీరాలను జీవుల నుంచి వేరు చేయటము అనే దేవకార్యం వల్లనే ఈవిడ వచ్చింది. అదే ఈవిడ పని. కాలకన్యక అనేటటువంటి వృద్ధాప్యం, ముసలితనమే కాలకన్యక. కానీ ఆవిడ ఎందుకు వచ్చిందనేది ఆయనకు ఆ దేవరహస్యము ఇది అని అర్థమైపోయింది. ఆ దేవరహస్యం ఏమిటి అంటే జీవుడిని దేవరాతుడు అని అంటారు. ఎందుకంటారంటే శరీరాల్ని తయారు చేసిన వాళ్ళు దేవతలు. శరీరాల్ని తయారు చేసి జీవులను పిలిచి శరీరాల్లో ప్రవేశపెట్టిన వాళ్ళు దేవతలే. అందుకని ఆ జీవుడి పేరు దేవరాతుడు, దేవతల చేత పిలువబడినవాడు అని పేరు వచ్చింది. అంటే ఈ శరీరాలన్నీ కూడా దేవతలవే. ఆ దేవతలకి పంచభూతాలతో తయారు చేశారు ఈ శరీరాన్ని. పంచభూతాలకి దేవతలకి సంబంధించినవే ఈ శరీరాలన్నీ కూడా. వీటిని మనం వాడుకుంటున్నాం. వాడుకున్న నాళ్ళు వాడుకొని వెనక్కి ఇచ్చేసేయవలసినటువంటి బాధ్యత ప్రతి జీవికి కూడా ఉన్నది. ఆ విషయం దేవరహస్యంగా కాలపుత్రిక తెలియజెప్తుందన్నమాట మనకి. అందువల్లనే ఆవిడ కోరిక కూడా దేవరహస్యమైంది. ఆ విషయం యవనుడికి అర్థమైంది. అర్థమై యవనేశ్వరుడు ఇట్లా చెప్పాడు ఆవిడకి, అమ్మా, ఆడవాళ్ళ మాట కాదని అనకూడదు, నాకు కూడా తెలుసు ఆ విషయం. కానీ ఈ మొత్తం సృష్టిలో నువ్వు ఎవ్వరికీ అక్కర్లేదు, నిన్ను ఎవ్వరూ ఇష్టపడరు. ఎందుకంటే నువ్వు మిక్కిలి అశుభ స్వరూపము, ఎంతో అశుభమైన స్వరూపం ఉన్నదానివి అని ఆల్రెడీ నీకు అప్రతిష్ట వచ్చేసింది. ఎవ్వరు కూడా నిన్ను ఇష్టపడి కోరి పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అయినా కూడా నువ్వు వచ్చింది దేవకార్యం కాబట్టి నీ బాధ నాకు అర్థమైంది. నేనే నీ భర్తని జ్ఞాన దృష్టితో చూసి ఫలానా వాడు నీ భర్త అని నేను ఒక నిర్ణయం చేస్తాను. నేను కాదు నీ భర్తను. ఎందుకు కాదంటే ప్రజ్వారుడి సోదరివి నువ్వు. ప్రజ్వారుడు నీకు సోదరుడు, నాకు కూడా సోదరుడు. కాబట్టి నువ్వు కూడా నాకు సోదరి వరస అవుతావు. కాబట్టి ఈ విషయంలో మనం ఇద్దరం కూడా ప్రజ్వారుడి సహాయం పొందుదాము అంటాడు. ప్రజ్వారుడు అంటే జ్వరము వ్యాధి రెండు కలిసినటువంటి స్వరూపం అన్నమాట. ఏమంటున్నాడు ఈ భయుడు అనేవాడు? అసలు ఈయన భయుడు ఎందుకు అయ్యాడు? ఆయన పేరు భయుడు అని ఎందుకు వచ్చింది అంటే జీవులకు ఆయన్ని చూస్తే భయం. ఎందుకు భయం అంటే జీవిని శరీరాన్ని సపరేట్ చేసేటటువంటి కార్యక్రమంలో ఉన్నవాడు భయుడు. యవనుడు అనే మాటకు అదే అర్థం ఉంటుంది. గింజని పొట్టుని వేరు చేస్తాడట ఆయన. అది వేరు చెయ్యటాన్ని యవనము అని అంటారట. ఆ రకంగా జీవులను శరీరాల నుంచి వేరు చేసే కార్యక్రమం ఉంది నాకు. అది దానికి నీ సహాయము, ప్రజ్వారుడి సహాయము కావాలి నాకు. నువ్వు ప్రజ్వారుడు నేను కలిసి, మన దురదృష్టమే అని అనుకుందాము, ఈ సృష్టిలో గర్భంలో పుట్టిన ప్రతి జీవి యొక్క జన్మలను నాశనం చేయటానికి దిగి వచ్చిన వాళ్ళం మనం ముగ్గురం కూడా. ఆ జీవిని ఆ శరీరంతో సపరేట్ చేసేటటువంటి ఉద్యోగం మనకిచ్చాడు భగవంతుడు. మీ ఇద్దరి సహాయంతో నేను భయంకరమైన నా సేనలను భూమండలం అంతా నడిపించేస్తాను. నువ్వు కూడా అదృశ్య రూపంతో నేను ఏ ఏ జీవులను సెలెక్ట్ చేస్తానో వాళ్ళని పీడించు. నువ్వు కూడా జీవులంతా కూడా అనేక రకాల కార్యక్రమాలు చేసి వాళ్ళు ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. వాళ్ళ కర్మఫలమే మన రూపంలో వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తుంది. వాళ్ళు ఎంతో కష్టపడి అనేక సౌఖ్యాలన్నీ సుఖాలన్నీ కూడా డెవలప్ చేసుకున్నారు.
భూమి మీద అవన్నీ నువ్వు కొల్లగొట్టేసేయి, వాళ్ళు తమ కోసం నిర్మించుకున్న సుఖాలన్నీ నువ్వు తీసేసుకో, హాయిగా అనుభవించు నువ్వు అని భయుడు చెప్పినప్పటి నుంచి వీళ్ళు ముగ్గురు కలిసి భూమి మీద వీర విహారం చేయటం మొదలుపెట్టారు. భయుడి సైన్యాలు భూమండలం మీద దండయాత్ర చేస్తూ జీవులందరినీ ఆక్రమిస్తూ ఉన్నాయి అప్పటి నుంచి. ఇక్కడ కాలపుత్రికని వర్ణిస్తూ ఉన్నారు. ఆవిడ ముఖం ముసలి ముఖం, ముట్లు ఉడిగిపోయినాయి, అంటే మెనోపాస్ టైం అయిపోయి జీవులకి ఇంకా పిల్లలు పుట్టరు అనేటటువంటి విషయం బాగా క్లియర్ అయిపోయిన వాళ్ళని ఆవిడ ఆ ముసలి రూపంతో కనపడకుండా జీవులకి వాళ్ళకే తెలియకుండా నెమ్మదిగా ఆక్రమించి పట్టుకుంటుంది ఒక్కొక్కళ్ళని. ఆవిడ వచ్చిందని తెలియదు, ఆవిడెవరిని మనల్ని అనుమతి అడగదు, జస్ట్ వచ్చి పట్టుకుంటుంది. ఈ యవనేశ్వరుడేమో దేహాలను విడిపించే విద్య బాగా తెలిసినవాడు. అందుకని ఏం చేస్తాడు, తన సైన్యాలైన ఆది వ్యాధులతో దండయాత్ర చేస్తాడు మన జీవులందరి మీద. ఆది వ్యాధులు అంటే, ఆది అంటే అర్థం ఏంటంటే మనసులో దిగులు, పట్టుదల, కోపము, చిరాకు, దుఃఖము, నిరాశ, ఇవన్నీ మనం గమనించుకుంటే ప్రతి ముసలివాడిలోనూ ఉంటాయి. ఎంత బాగా వివరంగా రాశారో ఇక్కడ. ఎవరైతే దీన్ని క్రియేట్ చేశారో వాళ్లే చెబుతూ ఉన్నారు ఈ సృష్టి గురించిన వేద రహస్యం ఇది. వేదమన్నా దేవ అన్న రెండు శబ్దాలు ఒకటే, దేవరహస్యం వేద రహస్యం అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇవన్నీ లక్షణాలు వస్తాయి. ఆ ముసలితనం రాగానే మనసులో ఒక దిగులు ప్రవేశిస్తుంది, ఒక పిచ్చి పట్టుదల, అర్థం పర్థం లేని పట్టుదల వస్తుంది, కోపం ఎక్కువైపోతుంది, చిరాకు వస్తుంది, దుఃఖం వస్తుంది, అనవసరమైన విషయాలకి దుఃఖం ముంచుకొస్తుంది. అవన్నీ ఆది అంటారట, వాటిని అన్నిటినీ కలిపి. అది ఒక సైన్య భాగం, మన భయుడికి ఉన్న సైన్య విభాగం అది. దాన్ని మనుషుల మీద ముసలితనంతో పాటు దాన్ని కూడా ప్రవేశపెడతాడు. మనం నిజంగా గమనిస్తే అందరు ముసలి వాళ్ళల్లో ఈ లక్షణాలన్నీ కనపడతాయి. కానీ మనం వాళ్ళని బ్లేమ్ చేస్తాం. మా నాన్నని ఎంతో బాగా చూసుకుంటానండి నేను, కానీ ఆయన మటుకు అసలు అయ్యో కొడుకు ఇంత బాగా చూసుకుంటున్నాడే అని కూడా అనుకోడు అని మనం అంటాం. అది చాలా పొరపాటు. ఎందుకు పొరపాటు అంటే, మనం చిన్నప్పుడు ఎన్నో అల్లర్లు చేసాం. ఆయన ఎప్పుడు వీడేంటి ఇంత అల్లరి చేస్తున్నాడు, వీడిని నేను పెంచలేను, నా వల్ల కాదని ఆయన ఎప్పుడు అనుకోలే. మళ్ళీ ప్రేమగానే ఉన్నారు. మనం ఎంత అల్లరి చేసినా మనం చేసేవన్నీ భరించి మనకి డైపర్లు మారుస్తూ, మనకి అవసరమైతే ఒళ్ళంతా పులుముకుంటే అవన్నీ కడుగుతూ తల్లి తండ్రి కూడా మనతో ఎంతో ప్రేమగా ఉన్నారు. మనం పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి మనం ఆ విషయం మర్చిపోతాం. కాబట్టి అది పద్ధతి కాదు అని తెలియజేయటానికే ఈ గ్రంథాలన్నీ కూడా వచ్చినాయి. ఆ లక్షణాలు, ఆ ముసలి లక్షణాలన్నీ రేపు మనం ముసలి వాళ్ళం అయ్యాక మనకు కూడా వస్తాయి. అవి వాళ్ళ కొని తెచ్చుకున్న లక్షణాలు కాదు. ఇవంతా కూడా మొత్తం దేవరహస్యంలో ప్యాకేజెస్, ఇవి మొత్తంగా కలిసి వస్తాయి. ఇవన్నీ కూడా ఒకేసారి, అటు ముసలితనం, ఇటు అనేక రకాల భయాలు, దిగుళ్ళు, ఒంటరితనం, అవన్నీ కలిసి వస్తాయి. ఇవి చాలక ఇంకొకడున్నాడు, ఆది వ్యాధులు అని. వ్యాధులు అనేది కూడా ఆయన సైన్యాలే, యవనుడి సైన్యాలు, భయుడి సైన్యాలు. ఆ భయుడి సైన్యాలు ఆది వ్యాధులు కూడా విజృంభిస్తారు. ఆది అంటే చెప్పుకున్నాం, వ్యాధులు అంటే కూడా మనకి తెలుసు. అనేక రకాల రోగాలు అన్ని వైపుల నుంచి ఒకదాని తర్వాత ఒకటి, ఒక కొంగు దూరిస్తే ఇంకో కొంగు జారిపోయింది అన్నట్టుగా జారిపోతూనే ఉంటుంది శరీరంలో. ఒక్కొక్క ఏరియాకి మందు వేస్తే ఇంకో ఏరియాలో ఇంకో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. దానికి మందు వేస్తే దీనికి వస్తుంది, దీనికి మందు వేస్తే దానికి వస్తుంది. ఆ రెండు బ్యాలెన్స్ చేసి మందులు వేయలేక నానా బాధలు పడుతూ ఉంటారు డాక్టర్లు. కాలకన్యక బలం పుంజుకున్న కొద్దీ ఈ సైన్యాలకు కూడా బలం పెరుగుతూ ఉంటుందిట. ఈ ముసలితనం అనేది ఇంకా వృద్ధి పొంది ఆవిడ బలం పెరుగుతూ ఉంటుంది. కాలకన్యక బలం మన రోజులు గడిచే కొద్దీ, ఆ రోజులు గడిచే కొద్దీ అనే దాన్ని ఎలా చెప్తూ ఉన్నారంటే, ఇక్కడ మన యవనుడి సైన్యాల్లో గంధర్వులు ఉన్నారు. ఆ గంధర్వులు భర్తలందరూ తెల్లగా ఉంటారట.
భార్యలందరూ నల్లగా ఉంటారుట. భార్యాభర్తలు ఇద్దరు కలిసి మన మీద దాడి చేస్తారుట ముసలితనంలో. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దాడి చెయ్యటం అంటే, రాత్రంటే నల్లనివారు, పగలంటే తెల్లనివారు. రోజులు గడిచే కొద్దీ ఈ తెల్లవాళ్ళు నల్లవాళ్ళు మన మీద పడి, అంటే ఒక్కొక్క రోజుకి ఈ బాధలన్నీ పెరిగిపోతూ ఉంటాయి, ముసలితనం పెరిగిపోతూ ఉంటుంది. అది చెప్తూ ఉన్నారన్నమాట. దాన్ని అలా సైన్యాలు వచ్చి మీద పడతాయి ఈ ముసలితనంలో. వాళ్ళ ప్రోగ్రాం ఏమిటో ముందే చెప్పారు. వాళ్ళందరి ప్రోగ్రాము, వాళ్ళ పని ఏమిటంటే శరీరం నుంచి జీవుణ్ణి ఖాళీ చేసి పంపించటం. మనమేమో అద్దె ఇళ్ళు తీసుకుంటాం, తీసుకునేటప్పుడు ఎంతో ప్రేమగా ముద్దుగానే తీసుకుంటాం, హాయిగా ఉంటాం, అన్నీ విరిగిపోతున్నా పట్టించుకోం, పాడైపోతున్నా మన స్వంత ఇల్లు అయితే కదండి మనం రిపేర్ చేయించేది అంటాం. ఓనర్ డబ్బులు ఇచ్చి చేయిస్తే సరే, లేకపోతే అది అలాగే ఉండిపోతూ ఉంటుంది. అటువంటి సమయంలో మనం ఆ శిథిలమైపోయిన ఇంటిని ఓనర్కి ఇస్తే ఆ ఓనర్ ఇష్టపడతాడా? ఎవరైనా మనం ఓనర్గా ఉంటే మనం తీసుకుంటామా? అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇల్లు సక్రమంగా ఉన్నప్పుడే, మెయింటెనెన్స్ బాగా జరుగుతూ ఉన్నప్పుడే ఆ ఇంటిని వెనక్కి ఇచ్చేయటానికి మనం సిద్ధపడాలి. దేవరాతుడైనటువంటి జీవుడు దేవతల చేత పిలిపించబడి ఈ ఇంట్లో, ఈ శరీరము అనే ఇంట్లో కుదురుకున్న జీవుడికి ఆ బాధ్యత ఉన్నది. కొంతకాలం అయిన తర్వాత ఇది నాది కాదు కదా, నేను వాడుకుంటూ ఉన్నాను కదా, పంచభూతాల్లారా ఓ దేవతలారా దీన్ని మీకు నేను అప్పగించటానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను, మీకు ఎప్పుడు కావాలో అప్పుడు దీన్ని తీసుకెళ్ళండి, దీన్ని ఇవ్వగలిగిన సత్తా నాకు లేదు కానీ దీన్ని మానసికంగా సమర్పణ చేసుకుంటున్నాను అని చెప్పవలసిన బాధ్యత మనకు ప్రతి జీవికి కూడా ఉన్నది. అది ఎలా జరుగుతుంది? అది తప్పుగా తీసుకునే విషయం కాదు. తప్పుగా అంటే ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళి చేసే పని కాదు, మంచి ఉత్సాహంగా ఆనందంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఎందుకంటే ఈ శరీరం పోతుందని మనం ఏం బాధపడక్కర్లేదు, ఇంకో శరీరం వస్తుంది, చక్కగా వస్తుంది, మనం వద్దన్నా కూడా వస్తుంది. ఎందుకంటే మనమేమి శరీరం రాకుండా ఉండే కార్యక్రమాల్లో ఇక్కడ లీనం అవ్వలేదు. భగవంతుడి ప్రోగ్రాం కూడా అది కాదు. జీవులందరూ ఎప్పుడు ఉండాలనే ఆయన సృష్టి అనంతంగా కొనసాగాలనేదే ఆయన నిర్ణయం. కాబట్టే ఈ మాయ అనేటటువంటి మాయాదేవిని, మహామాయను, యోగమాయను పెట్టాడు ఆయన. అందువల్ల అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదు. మనకు అనేక శాస్త్రాలు చెప్పారు, భగవద్గీతలో కూడా చెప్పారు. కొత్త బట్ట కట్టుకున్నట్టే కొత్త శరీరం ధరిస్తాము, ఏమీ లేదు, ఇది విషయమే కాదు అని చెప్పారు. ఆ భగవద్గీత చెప్పిన వ్యాసుల వారు రాసిన పురాణమే ఈ భాగవతం కూడాను. అందులో కూడా ఇదే చెప్పారు. కాలకన్యక వచ్చేటప్పటికే మనం అన్ని సిద్ధం చేసుకొని ఉండటము అనేది చాలా చక్కని విషయం. అది మానసికంగా నాకు ఇంత వయస్సు వచ్చింది, అన్నీ అనుభవించాను, పెద్దదాన్ని అయ్యాను, పెద్దవాడిని అయ్యాను, ఇంకా మానసికంగా ఒక్కొక్కటే మనం వదిలేద్దాము. ఈ విషయాలు నాకెందుకు, అన్నిట్లో నేనెందుకు వెళ్ళి తల దూర్చటం, నా తలలోకి అన్నీ ఎందుకు ఎక్కించుకోవడం, మనవాళ్ళ గురించి, వాళ్ళ చదువుల గురించి, వాళ్ళ భోజనాల గురించి, వాళ్ళని మన పద్ధతిలో ఎలా పెట్టడం అని ఇవన్నీ నేను పట్టించుకోకుండా నేను నెమ్మదిగా తప్పుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇల్లు ఖాళీ చేసే ప్రయత్నం నేను చెయ్యాలి. అద్దెకు వచ్చాను, ఈ ఇంట్లోకి హాయిగా ఉన్నాను, అద్దె కట్టకుండానే అన్ని సౌఖ్యాలు అనుభవించాను ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఇంకా ఖాళీ చేయటానికి సమయం వచ్చింది. మానసికంగా ఖాళీ చేస్తే చాలు. దేంతోనూ బంధం పెట్టుకోకుండా ఎలా ఉండాలో మనకి తెలియదు కాబట్టి భగవన్నామం చేసుకుంటాను, భగవంతుణ్ణే అనుక్షణం ప్రార్థిస్తాను. నాయన నాకు ఈ మార్గం చూపించు, నేను సిద్ధపడుతూ ఉన్నాను, శరీరాన్ని వదిలేయటానికి మానసికంగా సిద్ధపడుతూ ఉన్నాను. అట్లాగని డిప్రెషను లేకపోతే నిరాశ నిస్పృహ అవి కాదు, వాటిని ఎంటర్టైన్ చేయమని ఏ పురాణాలు చెప్పవు. మెంటల్లీ ధైర్యంగా ఎలాగూ వదిలేయాలి, ఎంతమంది ఎన్ని చెప్పినా. ఉత్సాహాన్ని పుంజుకోండి, బతకండి, బతకాలనే ఇచ్చ కావాలి అని ఎన్ని నినాదాలు చేసినా పోక తప్పదు, బాడీని వదిలేయక తప్పదు అనే విషయం అందరికీ తెలుసు. చెప్పేవాళ్లే టక్కన ఎగిరిపోవచ్చు, మనం చెప్పలేం.
సో అందువల్ల మనం ఇది తప్పనిసరి విషయం అని మనకి తెలుసు. ఇంత ష్యూరిటీ పుట్టడానికి కూడా లేదు మనకి. పుట్టినవాడు పోతాడు అనేటంత ష్యూరిటీ పుడతాడండి గ్యారంటీగా అనేది లేదు, న్యాయంగా అనుకుంటున్నాం అంతే. ఇది మటుకు 100% గ్యారంటీ, 200 1000% కూడా చెప్పొచ్చు. మరి అట్లాంటప్పుడు మనం ఇంత తెలిసిన విషయాన్ని అశ్రద్ధ చేయొచ్చా? చెంబు తప్పాలా సర్దుకొని రెడీ చేసుకుంటే ఎంత సుఖంగా ఉంటుందో మనకే అర్థమవుతుంది. అట్లాగని మరణాన్నే జపం చేస్తూ ఉండకూడదు. అది కాదు అసలు ఇక్కడ ఉద్దేశం, అది కాదు. మెంటల్గా సిద్ధపడినప్పుడు ఒక తెగింపు, ఒక ధైర్యం, అసలైన జీవితం అప్పుడే మొదలవుతుంది. యూజీ గారు ఎప్పుడూ చెప్పేవారు, ఆయన ఏ పనైనా ఎలా చేస్తారుటంటే నెక్స్ట్ మినిట్ టైం అయిపోయింది చచ్చిపోతాను అనేట్టుగా చేస్తారు. ఇప్పుడు వెంటనే చేయకపోతే మరు నిమిషం నేను ఉండను కదా, అందువల్ల వెంటనే చేసేయాలి. ఎందుకంటే ప్రతి నిమిషం లైఫ్ ఎక్స్టెండ్ అవుతూ ఉంది కానీ అవుతుందని గ్యారంటీ లేదు అని తెలిసిన వాళ్ళు. అలా సంసిద్ధతగా శరీరాన్ని దైవానికి అప్పగిచ్చేసిన వాళ్ళు యూజీ గారు లాంటి వాళ్ళు, రమణ మహర్షి లాంటి వాళ్ళు ఇచ్చేశారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఇక్కడ ఏవో ఇంకా కోరికలు పెట్టుకొని, ఇంకా ప్రాజెక్ట్స్ పెట్టుకొని, ఇది చెయ్యాలి అది చెయ్యాలి, అది అలా ఉండాలి, ఇది ఇలా ఉండాలని ఒపీనియన్స్ పెట్టుకొని, స్ట్రాంగ్ ఒపీనియన్స్ పెట్టుకొని వాళ్ళు ఏ రకంగానూ ఏ ప్రోగ్రాంలు పెట్టుకోలేదన్నమాట. మనం అది చూసి నేర్చుకున్నప్పుడు మనకి ఎంత ఫ్రీడమ్ వస్తుందో అసలు ఆ స్వేచ్ఛని ఆశ్చర్యపోతాం మనం. ఈ బరువు బాధ్యత, రక్తమాంసాలు మోసుకుంటూ తిరుగుతూ ఉన్న బాధ్యత అంతా కూడా వదిలిపోయే రోజు మనం బతికుండగానే తెలిసిందంటే ఆ రుచి, ఇంకా అంతకంటే ఇంకేం కావాలి. అదే చెప్తూ ఉన్నారు ఇక్కడ. వీళ్ళెవరూ తెలుసుకోవటం లేదు కాబట్టి బలవంతంగా లాక్కుపోవాల్సి వస్తుంది. మొత్తం భాగవతం అంతా ఏమిటి చెబుతూ ఉన్నారు? మృత్యు అనేది లేదు, సావు లేదు, జీవుడు సర్వత్రా ఎప్పుడూ ఉండేటటువంటి ఆత్మవస్తువే, పరమాత్మ వస్తువే జీవుడు అని తెలిపేదే భాగవతం. ఆ భాగవతాన్ని విని 7 రోజుల్లో పరీక్షిత్తు మహారాజు తాను చనిపోక దేహము విడిచెను అని చెప్పారంటే భాగవతం వినటం ద్వారా ఆ శరీరాన్ని ఎలా వదిలేయాలి అనే విద్యను ఆయన తెలుసుకున్నాడు. తెలుసుకుని నిశ్చింతగా తాను చనిపోక శరీరమును విడిచెను అని చెప్పి రాశారు మనకి భాగవతంలో. ఇక్కడ యవనేశ్వరుడి సైన్యాలు అంటే భయుడు అనబడేటటువంటి యవనేశ్వరుడి సైన్యాల్లో ఆదివ్యాధులు మొదలైన వాళ్ళు, గంధర్వులు కూడా ఉన్నారు. గంధర్వులు అని చెప్పి చెప్పుకున్నాం కదా, తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అని. వాళ్ళు కూడా ఉన్నారు. విపరీతమైన సేనా బలం ఉన్నది ఆయన దగ్గర. ఇక్కడేమో ప్రజ్వారుడు, కాలకన్యక, యవనుడు ముగ్గురు కలిసి మన మీద దండెత్తుతూ ఉన్నారు. ప్రజ్వారుడు అంటే ఎవరో ఇక్కడ చెబుతూ ఉన్నారు. ప్రజ్వారుడు అంటే జ్వరము అనే వ్యాధి. అది ఎలా ఉంటుందిట ప్రజ్వారుడి వ్యవహారం? చలి వేడి రెండు కల్పించి భయపెడుతూ ఉంటాడుట. చలి బూడుతూ ఉంది, మళ్ళీ వేడి అనేటటువంటి జ్వరం కూడా ఉంటుంది. అవి రెండు పెట్టి వరుసగా శరీరంలో ఒక మెట్లుగా ఇదొకసారి అదొకసారి మనకు బాగా ఎక్కువగా కలుగజేస్తూ దేహము అనే పురంలో ఒక్కొక్క భాగాన్ని వశపరుచుకుంటాడట. పురంజనుడి వశం నుంచి తప్పిపోయేటట్టుగా చేస్తూ ఉన్నాడుట. ఆ శరీర భాగాలని లోపల ఉన్న జీవుడి వశం నుంచి తప్పించి తన వశం చేసుకుంటూ ఉన్నాడు ప్రజ్వారుడు అనేటటువంటి వాడు. ప్రజ్వారుడు అంటే జ్వరము, చలి, వణుకు ఒక పక్కన, మళ్ళీ వేడి పుట్టిపోయి సెహలు పొగలు వచ్చేస్తూ ఉంటాయి జ్వరం వల్ల, మళ్ళీ చలి కూడా పుడుతూ ఉంటుంది. ఇలా మార్చి శరీరాన్ని ఆక్రమించుకుంటూ ప్రజ్వారుడు మొత్తంగా తన స్వాధీనంలోకి తీసుకుంటూ ఉన్నాడుట. సంసారాన్ని తరించి దైవస్మరణలో నిలిచేవాళ్ళు మాత్రమే ఈ రెండిటికి భయపడకుండా ఉంటారు. ఎందుకంటే ఈ సంసారాన్ని దాటాలని, భగవంతుణ్ణి నమ్ముకోవాలని తెలిసిన వాళ్ళు ముందు నుంచి కూడా ద్వంద్వములు అనే 2 విషయాల జోలికి వెళ్ళరు. వాళ్ళు ముందు నుంచే జాగ్రత్తగా ఉంటారు. ఎలా ఉంటారు? శీతోష్ణాలు సహజమే కదా, కొన్నాళ్ళు చలి పుడుతుంది చలికాలంలో,
ఎండాకాలంలో వేడి పుడుతుంది. ఇది మనం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కాదు అని టేక్ ఇట్ ఈజీగా వాళ్ళు బతకటం నేర్చుకుంటారు. మనం చూస్తే సాధకులు చాలామంది చొక్కా కూడా వేసుకోరు పైన. చలికాలమైనా సరే హృషికేశ్ లాంటి ప్రాంతాల్లో కూడా బట్ట వేసుకోకుండా కేవలం ఒక గోచి పెట్టుకొని ఉండేవాళ్ళు ఎంతమందో ఉంటారు. అంటే వాళ్ళు వేడిని చలిని కూడా లెక్క చెయ్యని స్థితికి వచ్చారు అని అర్థం అన్నమాట. దైవ స్మరణ అనేది లేకుండా, సర్వత్రా దైవమే ఉన్నాడు, ఉన్న శక్తి ఒక్కటే అనే స్మరణ లేకుండా జీవించే వాళ్ళు వీటన్నిటికీ కూడా భయపడతారు. వాళ్ళు భయపడిన కొద్దీ ప్రజ్వారుడు వాళ్ళని లొంగ తీసుకుంటాడు, ఒక్కొక్క శరీరాన్ని స్వాధీనం చేసుకుంటాడు. ఈ రకంగా మృత్యువుకి అంటే శరీరాన్ని జీవుడు వదిలి వెళ్ళిపోవటానికి లాగేస్తూ ఉంటుంది, జీవుడిని శరీరం నెట్టేస్తూ ఉంటుంది. ఇంకా నువ్వు ఉండటానికి వీల్లేదు ఇక్కడ అనే పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉన్నారు ఈ ముగ్గురు కలిసి. కాలకన్యక అంటే ముసలితనము, ప్రజ్వారుడు, ఆది వ్యాధులు అనే సైన్యాలతో ఉన్న యవనుడు, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ శరీరాలన్నిటినీ కూడా లొంగ తీసుకుంటూ ఉన్నారు. ఇట్లా ఉన్నప్పుడు ఏమైంది, బాగా ఎప్పుడైతే మృత్యువుకు అనుకూల పరిస్థితులు బాగా ఏర్పడ్డాయో అప్పుడు ఇంకా గంధర్వులందరూ కూడా సైన్యాలు తీసుకొని వచ్చేసేసారు. గంధర్వ సైన్యాలన్నీ కూడా వచ్చేసినాయి. దంపతులుగా ఉన్నారు పైగా వాళ్ళు. సుడిగుండాల్లాగా పురాన్ని చుట్టుముడతారు, మనల్ని సుడిగుండాల్లాగా చుట్టుముడతారు. అంటే ఏంటంటే రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి పగలు ఎలా గిరా 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 తిరుగుతూ ఉంటాయి. రోజు ఎలా వెళ్ళిపోతుందో గడుస్తున్నట్టుగానే తెలియదు, అసలు గడుస్తుందా ఆగిపోయిందా కాలం అనిపిస్తూ ఉంటుంది. బాధలన్నీ కూడా ఎక్కువైపోతాయి. ఈ గంధర్వ సైన్యాలన్నీ ఇప్పుడేం చేశారంటే సుడిగుండాల్లాగా చుట్టూత తిరుగుతూ జీవుడి చుట్టూత సరి అయిన సమయం చూసి నవద్వారపురాన్ని చుట్టుముట్టి 9 ద్వారాలని అడ్డగించేశారట ఈ గంధర్వులందరూ కలిసి. ఈ లోపల కాలపుత్రిక కర్మతో తయారు చేసుకున్న లోకాలన్నీ తన అనుభవిస్తూ ఉంటుంది. మనం అనేక సుఖాలు డెవలప్ చేసుకున్నాం, రుచైన భోజనం చేయటం, అవి ఇవి కొనుక్కొని తినటం, మంచి బట్టలు తొడుక్కోవటం, మంచి సుఖంగా ఉండే పక్కలు, మహా మెత్తటి పరుపులు, ఏసీలు అన్నీ పెట్టుకున్నాం కదా. అందులో మనల్ని సుఖపడనివ్వకుండా అవన్నీ తను ముసలితనం అనే దాంతో తను లాక్కుంటూ ఉంటుంది, ముసలితనంగా ఉండి. అంతేకాకుండా మనం ఏం చేస్తాము, అనేక రకాల ప్రవర్తనలు బాగున్నప్పుడంతా వాళ్ళని వీళ్ళని ద్వేషిస్తాము, వాళ్ళని వీళ్ళని తప్పుగా మాట్లాడతాము, మంచి వాళ్ళ దగ్గర చెడు ప్రవర్తన చూపిస్తాము. అవన్నీ కర్మ ఫలాలుగా ఆది వ్యాధులుగా పుట్టేస్తాయిట. మనం చేసినవే మనకే మన మనస్సులో ఒక సన్నని కర్మఫల రూపమైన రేఖలుగా మిగిలిపోతాయిట, ముద్రలుగా మిగిలిపోతాయిట, అచ్చులుగా మిగిలిపోతాయిట. అవన్నీ మనం ఎప్పుడైతే బలహీనపడ్డామో అప్పుడు వాటికి బలం వస్తుంది. అవన్నీ రేగి దానికి ఈ కాలకన్యక సహాయంతో అన్ని జీవి అనుభవాలన్నిటినీ దోపిడీ చేస్తాయి అని రాస్తూ ఉన్నారు. దోపిడీ చేయటం అంటే ఏ అనుభవంతోనూ మనల్ని సుఖపడనివ్వరు అన్నమాట. ఇంకా అనుభవాలన్నీ మంచివే ఉంటాయి, భోజనం దొరుకుతుంది, రుచికరమైన పదార్థాలు దొరుకుతాయి, కానీ మనని అనుభవించనివ్వరు. మనకు అవి రుచిగా ఉండవు, మనకు అవి సుఖాన్ని ఇవ్వవు. ఇన్నేళ్ళు సుఖం ఇచ్చినవి ఇప్పుడు మనకి సుఖాన్ని ఇవ్వవు, దోపిడీ చేస్తుందిట కాలకన్యక. ఇట్లా ముగ్గురు భూమండలం మీద అడ్డు లేకుండా చరించేటప్పుడు పురంజనుడి పురం కనపడిందిట. ముగ్గురు అడ్డు లేకుండా అన్ని శరీరాల్ని ఆక్రమించి వస్తూ ఉంటే పురంజనుడి పురం కనపడంగానే అద్భుతంగా ఉందిట వాళ్ళకి. ఏంటి, భౌతిక సంపదలన్నీ ఉన్నాయి అక్కడ, సమృద్ధిగా అనుభవంతో ఉన్నది. ఆ పురాన్ని కాపాడుతూ ఉన్నది 5 తలల సర్పము అని చూసుకున్నారు వాళ్ళు. కానీ ఆ సర్పం ముసల్దైపోయింది అని కూడా గ్రహించారు. ఆ సర్పానికి కూడా వయస్సు చెల్లిపోయింది. పంచప్రాణాలు అన్నమాట. 5 తలల సర్పము అనే దానికి అర్థం పంచప్రాణాల రూపంలో ఉన్నటువంటి
ఆ ప్రాణరూపమైనటువంటి ఆ సర్పం, ఆ పాము ముసలిదై అలిసిపోయింది. ఇన్నేళ్ల నుంచి కాపాడుతూ ఉన్నది కాబట్టి ఇంకా చేయలేకపోతోంది. దాన్ని ఆక్రమించటం తేలికే అనిపించింది. తనను తాను పరుచుకున్న వాడిని పడగొట్టడం చాలా తేలిక అని అర్థమైంది వాళ్ళకి. వెంటనే కాలకన్యక బలాత్కారంగా పురంజనుడి పురంలో ప్రవేశించిందిట. అక్కడున్న సంపదలన్నీ రహస్యంగా అనుభవించటం మొదలుపెట్టింది. అంటే ఇంకా పురంజనుడికి ఏ సుఖము లేదన్నమాట. సుఖాలన్నీ ఎదురుగా ఉన్నాయి, తింటున్నాడు, తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, కానీ సుఖంగా మటుకు లేవు. ఇన్నాళ్ళు ఏ సుఖాన్ని అనుభవిస్తున్నాడో అది ఇప్పుడు లేదు. పురంజనుడికి పంపిస్తున్న వాటిని తను కొల్లగొట్టి హరించటం అంటే దొంగతనం చేసి అనుభవిస్తోంది ఆ కాలకన్యక. ముసల్తనం వచ్చిన కొద్దీ ఆహారాదులు మనకి బలాన్ని ఇవ్వవు. కేవలం కొంచెం నీరసం పోగొట్టడానికి ఏదో తింటే కొంచెం ఓపిక వచ్చిందమ్మా అంటాం, అందుకే పనికొస్తాయి, కానీ బలాన్ని ఇవ్వవు. ఇంకా కూడా ఆకలి దప్పులు అనేవి జీవుడికి ఉపకారం చేయటం మానేసి అపకారం చేస్తాయి. మనం ఆకలేస్తోందని అన్నం తింటే పొట్ట బరువు అయిపోతుంది, పొట్టలో తేడా చేస్తుంది, అనవసరమైన అజీర్ణ వ్యాధి వస్తుంది. అట్లాగే ఎక్కువగా కామంతో బతికిన వాడికి ముసలితనంలో విపరీతమైన దాహం మొదలవుతుంది. ఆ దాహంతో తాగిన నీళ్లు ఆ దాహాన్ని తీర్చకపోగా ఆ నీరంతా శరీరంలో ఎక్కడంటే అక్కడ పొట్టలోనో పాదాల్లోనో ఎక్కడొక్కడ చేరి ఆ ప్రదేశం ఉబ్బటం మొదలు పెడుతుంది. ఈ విధంగా కాలకన్యక అనే ముసలితనం బలవంతంగా పురంజనుడు అనేవాడిని, వాడికొచ్చే సంపదలన్నీ దారులు కాచి దొంగతనం చేస్తుంది. ప్రతి దోవలో ఆ ముసలితనం అడ్డం వస్తోంది, వచ్చి ఆ సుఖం అతనికి లేకుండా చేస్తోంది. 9 ద్వారాల్లో ఎప్పుడైతే సైనికులు ప్రవేశించారో ఆ 9 ద్వారాల రాకపోకలు అడ్డగించేశారు వాళ్ళు. అంటే అర్థం ఏంటి? కళ్ళు కనిపించటం మానేసినాయి, చెవులు వినిపించటం మానేసినాయి, మూత్రపురీషాదులు బంధింపబడను, యూరినేషన్ అవదు, మోషన్ అవదు, ఒక్కొక్క ద్వారము ఇన్వాలిడ్ అయిపోయినాయి. ఒకనాడు అద్భుతమైన జీవితాన్ని గడిపిన పురంజనుడు గర్వంతో, మమకారంతో, అనేక సుఖాలతో గర్వంగా బతికిన పురంజనుడు చికాకు పడిన వాడైపోయి పలు విధములైన తాపములు, ఎన్నో రకాల బాధలు పడుతూ ఉన్నాడు. పెద్ద కుటుంబంలో ఎన్నో సమస్యలు ఎక్కువైపోయినాయి. ముసలితనం గట్టిగా వరించి కౌగిలిలో బిగించి పట్టుకుందిట ఆయన్ని. సంపదలన్నీ నష్టమైపోయినాయి, మనస్సు పట్టుదప్పుతూ ఉన్నది. ఇంద్రియ సుఖాల మీదేమో రుచులు చావలేదు, అందుకని అర్రులు జాచి అది కావాలి ఇది కావాలని ఎగబడితే ఆ రుచి మటుకు దొరకటం లేదు. వస్తువు దొరుకుతోంది కానీ రుచి దొరకటం లేదు. ఐశ్వర్యం అంతా పోయింది, కళ తప్పిపోయింది, దీనత్వం వల్ల నీచమైన బుద్ధి తయారైంది. దారిద్ర్యం అనే భయం వేటాడుతుంది, ఏమవుతుందో అనే భయం, దుఃఖంతో ఎంతో మలినమైన పరిస్థితి వచ్చేసింది, విపరీతమైన దుఃఖం. అయ్యో, ఎట్లా బతికిన వాడిని ఎట్లా అయిపోయింది నా జీవితము, ఇలా అయిపోయిందే, ఎవరు కారణము అంటే నువ్వేమీ జాగరూకతతో నువ్వేమీ చేసుకోలేదు కదా, సిద్ధం చేసుకోలేదు కదా, భగవంతుడిని నువ్వు మర్చిపోయావు కదా. నీ పక్కనే ఉన్నాడు, విజ్ఞాతుడు అనే నీ స్నేహితుడు నీ పక్కనే ఉన్నాడు. నువ్వు పురాన్ని ప్రవేశం చేసినప్పుడు నీ పక్కనే ఉన్నాడు, ఇప్పుడు నీ పక్కనే ఉన్నాడు. ఆయన వంక కూడా నువ్వు చూడలేదు కదా. ఆ లోపలగా ఉన్నటువంటి అంతర్యామి పురుషుణ్ణి ఒక్కసారైనా స్మరించావా? నువ్వు బయట ప్రపంచాన్నే చూస్తూ ఎన్నో ఆశలు పెంచుకున్నావు, ఎన్నో కోరికలు పెంచుకున్నావు, వాటి ఫలితం ఇవాళ ఇలా అనుభవించాల్సి వస్తోంది అంటున్నారు. తను చేసుకున్నదే తను అనుభవించవలసి వస్తుంది అని మళ్ళీ ఇక్కడ నొక్కి చెబుతూ ఉన్నారు. నువ్వు ప్రేమ పంచితే నీకు ప్రేమ వస్తుంది, భయాన్ని పంచితే భయం వస్తుంది. నువ్వు దేన్ని ఇస్తావో ఇంకొకళ్ళకి అదే మళ్ళీ నువ్వు పొందుతావు. ఇంకొక జీవికి ఇచ్చిన దాన్నే నువ్వు మళ్ళీ పొందుతావు. దాన్నే ఏ పేరు పెట్టినా కూడా అది మనలోనే ఒక ప్రజ్ఞగా ముద్రపడి ఉండి, ఎవ్రీ యాక్షన్ యొక్క ముద్ర ఉంటుందిట మనలో. ఆ ముద్రలే మళ్ళీ మెటీరియలైజ్ అయి
మననే ఎదుర్కొంటాయిట అవన్నీ. మనం బలహీనపడగానే అవన్నీ బయటకు వస్తాయి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. పూర్వం తనని ఎంతో గౌరవించిన భార్యా బిడ్డలు, మనుమలు, స్నేహితులు, పరిచితులు అందరూ కూడా ఇప్పుడు వేరే రకంగా కనపడుతున్నారుట ఆయనకి. వాళ్ళల్లో మార్పు వచ్చిందో, తనలో మార్పు, ముసలితనం వల్ల తనకి ఏది సమంగా తెలియటం లేదో అనే విచక్షణ కూడా లేకుండా అందరూ తనని అవమానిస్తున్నట్లుగా, తనని గౌరవించనట్లుగా, తనని లెక్క చెయ్యనట్లుగా, విసుక్కుంటూ ఉన్నట్టుగా, తనని చూసి వాళ్ళు విసుగుపడుతూ ఉన్నట్లుగా, ఇవన్నీ అవమానిస్తున్నట్లుగా కనిపిస్తోంది ఆయనకి. తన పట్టణంలో అందరూ ప్రతికూలుగానే కనపడుతూ ఉన్నారు. తన్ని అనాదరం చేస్తున్నారు తన బిడ్డలు అనిపిస్తోంది. మనుమలు, మిత్రులు, మంత్రులు, పురోహితులు, భార్య అందరూ ఎవరిని చూసినా ఆయనకి విపరీతమైన భయపడి వెనక్కి తగ్గుతూ వణికిపోతూ ఉన్నాడు. ఎవరిని చూసినా భయమే. ఎందుకంటే వాళ్ళకి నా మీద గౌరవం లేదు, ప్రేమ లేదు అనే భావం వచ్చి జంకిపోతూ ఉన్నట్ట. కాలకన్యకతో అడ్డగించబడి తన పరిస్థితి తెలుసుకున్నాడు. ఆ కాలకన్యక మధ్యలో అడ్డం వస్తోంది కాబట్టి ఆ ముసలితనం, తన పరిస్థితి తనకు సరిగా అర్థం కావటం లేదు. అర్థం కావటం లేదని కూడా తెలియకుండా ఎలా అర్థమవుతోందో అదే నిజం అనుకుంటున్నాడు. శత్రు సేనలన్నిటితో చెల్లా చెదరైపోయిన తన పాంచాల బలం అంతా కూడా చూసుకొని దుఃఖపడిపోయాట. పాంచాల బలం అంటే పంచేంద్రియాలు, కళ్ళు, ముక్కులు, నోరు, స్పర్శ ఏవి సరిగా పనిచేయటం లేదు. అన్ని చిన్న భిన్నమైపోయినాయి, ఓడించబడినయి అని అన్నీ చూసుకొని చాలా దుఃఖపడిపోయాడుట. ఎలాగోలా ఏమీ చేయలేక బలవంతంగా బండి లాగుతూ ఉన్నాడు. కానీ కాలకన్యకు అన్ని స్వాధీనం చేసుకున్నా కూడా ఇంకా కూడా ఆశ చావలేదు. ఎక్కడో ఎలాగోలా దొరికినంత తిని ఎలాగోలా గతి లేకపోయినా బతుకుతూ ఉన్నాడు. ఇంకా ఆశతో, ఏదో ఆశతో, బతకాలనే ఆశతో బతుకుతూ ఉన్నాడు. చేయూత కోసం, సహాయం కోసం భార్యను, బిడ్డల్ని బతిమాలుతాడు. ఒక్కొక్కప్పుడు బతిమాలుకుంటూ బతకాల్సి వస్తుంది. అయినా కూడా సాధ్యమైనంత వరకు పురాన్ని మటుకు వదిలి వెళ్ళను అని అనుకుంటూ ఉన్నాడు. ఇష్టపడట్లేదు పురాన్ని వదిలేయటానికి, అంటే శరీరాన్ని వదిలేయటానికి ఇష్టపడట్లేదు. కాలకన్యక ఎన్ని గొడవలు చేసినా, ఎన్ని దుండగాలు చేసినా హద్దు మీరి భరించలేనంత ఇబ్బంది పెడుతోంది, పీడిస్తోంది. అయినా కూడా ఎలాగో పట్టుకుని వేళ్లాడుతూ ఇంకా చివరకు ఒక రోజు నా వల్ల కాదేమో అనిపించింది పురంజనుడికి. అప్పుడు మృత్యువు గారికి అన్నగారైన ప్రజ్వారుడు కనిపించాడు. అంత్యకాలాన్ని సూచించే తీవ్రమైన జ్వరము, తాపము, చలి, వణుకు అన్నీ వచ్చినాయిట. ఈ శరీర బాధలు ఇట్లా ఉండంగా ఏమిటో దిగుళ్ళు, ఏమిటో బాధలు. అయ్యో నా భార్య ఒట్టి అమాయకురాలేనే, లేకపోతే ఎలా బతుకుతుంది, పిల్లలందరినీ ఎలా చూసుకుంటుంది, పిల్లలందరూ ఏమైపోతారు, మనవాళ్ళు మనవరాళ్ళు ఏమైపోతారు, నేనుండబట్టి కదా వీళ్ళందరూ ఇంత హాయిగా ఉన్నారు. అలా అనిపిస్తుంది ప్రతి జీవుడికి. నా వల్లనే కదా వీళ్ళందరూ హాయిగా ఉన్నారు, నేనే కదా వీళ్ళందరి కష్ట సుఖాలు చూస్తోంది అని అనుకుంటూ ఉంటాడన్నమాట జీవి. అనుకున్నంత మాత్రాన అది వాస్తవం ఎట్లా అవుతుంది? ఈ ప్రపంచాన్ని పెట్టి పోషిస్తున్నవాడు వేరే ఉన్నాడని కూడా మర్చిపోయిన వాడు ఎన్ని బాధలు పడతాడో అన్నీ పడుతున్నాడు పురంజనుడు ఇక్కడ. బిడ్డలు, మనుమలు ఏమైపోతారు నేను లేకపోతే, అయ్యో అని బుద్ధిహీనుడై భరించలేని దుఃఖంతో చూస్తూ ఉండిపోయాట పురంజనుడు. పురంలో అన్ని ద్వారాలు బంధించబడ్డాయి, ఎటు పోవటానికి ఎక్కడ చోట్లేదు. అన్ని ఒక్కొక్క ద్వారం దగ్గరికి వెళ్ళి బయటికి వెళ్ళగలనేమో అని చూస్తే అన్ని ద్వారాలు బంధించబడి ఉన్నాయి. అప్పుడు ఈ ప్రజ్వారుడు ఏం చేశాడంటే, ఆ భయుడు అనేవాడికి ఎంతో ప్రీతి కలిగేటట్లుగా, ఆ యవనుడికి ప్రేమ కలిగేటట్లుగా ఈ పురంజనుడి పురానికి నిప్పు అంటించేశాట. అంటే విపరీతమైన ఫీవర్ ఎక్కువైపోయిందన్నమాట. పురమంతా తగలబడుతూ ఉంటే పౌరులతో, భృత్యులతో, పుత్రులతో యావత్ కుటుంబము తప్పించిపోయింది. అంటే మనం అన్నీ చెప్పుకున్నాం. ఆ శరీరంలో ఉన్న ప్రతి విషయాన్ని ఒక కుటుంబ సభ్యుడి కింద చెప్పుకున్నాం.
సో మొత్తం అందరూ అలమటించి మన కళ్ళ ముందే మన బంధుజనం అంతా తగలబడిపోతూ ఉంటే, మన పుత్ర పౌత్రులందరూ మనవాళ్ళ దాకా ఉన్న వాళ్ళందరూ తగలబడిపోతూ ఉంటే ఎలా ఉంటుంది? ఆ బంధుమిత్రాదులందరూ చుట్టూతా చేరి ఆ తాపం వల్ల ఉక్కిరి బిక్కిరవుతూ ఉన్నటువంటి పురంజనుడికి కనపడ్డారు. అడ్డగించబడిన దారులన్నీ, ఏ దారి లేదు, అటు ఇటు పోవటానికి ఎక్కడ చోట్లేదు, బయటికి ఎవరు వెళ్ళనివ్వటలేదు. పురానికి నిప్పు పెట్టి రెండు పక్కల తలుపులు తాళాలు వేసేశారు, అన్ని తలుపులు మూసేశారు, 9 ద్వారాలు మూసేశారు. ఇంకా బయటికి రాలేక పురంజనుడు గంధర్వులందరి చేత అవమానించబడ్డాడు. పురంలో అన్ని ద్వారాల వైపు అటు ఇటు పరిగెత్తాడు, ఆయాసపడుతూ గురగుర గురగుర. ఆ ఆయాసం వల్ల గొంతులో నుంచి గురగుర శబ్దం వస్తూ ఉంది. చనిపోయే ముందర కొంతమందికి ఆ గురక వస్తుందిట. మతిపోయిన వాడై సంధి లక్షణాలతో అందరి వంక దీనంగా చూస్తూ ఉన్నట్ట. కొంచెం తెలిసినప్పుడు కొడుకులను, కోడళ్లను, కూతుళ్లను, అల్లుళ్లను, మనువుల్ని, ఆప్తులను ఇంకా గుర్తుపెడుతున్నట్ట. అంటే ఇంత జరిగినా అంతా సర్వనాశనం అయిపోయిందని తెలిసినా ఇంకా మమకారం చావక వాళ్ళందరినీ చూసి, అయ్యో నా వస్తువులు కదా, ఇవన్నీ నా బట్టలు కదా, ఇది నా ఇల్లు కదా, వీళ్ళు నా పిల్లలు కదా అని గుర్తుపట్టి కంటి వెంట నీళ్లు గారుస్తున్నట్ట. కొంచెం తెలివి రాగానే నా భార్య దిక్కులేందైపోతుందా అని ఇంకా దిగులు పడుతున్నట్ట. అయ్యో అనుకుంటున్నట్ట. ఈ రకంగా బుద్ధిహీనుడై భరింపలేని దుఃఖంతో ఉన్నటువంటి వాడిని తీసుకెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో చక్కగా భయుడు అనేటటువంటి మృత్యుదేవత వచ్చి కూర్చున్నాడు. యవనుడు అన్నమాట. యవనుడే భయుడు. భయుడు, యవనుడు అనే పేర్లు ఎవరికి ఉన్నాయంటే మృత్యుదేవతకే ఉన్నాయి. పురంజనుణ్ణి గొడ్డులాగా తాళ్లతో బంధించి పశువులాగా తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు. బంధించి లోపల నుంచి బయటికి చూసేది అని అర్థంట. పాశములతో బంధించబడినది. పశువు అంటే ఏంటంటే తాళ్లతో బంధించబడినది, లోపల నుంచి బయటికి చూసేది అని వేదార్థంట. ఇంద్రియాలు దేహం లోపల నుంచి బయటికి చూడటాని కోసమని మెదడులోను వెన్నెముకలోను బంధింపబడి ఉన్నాయి కాబట్టి పశువులు అని వేదంలో చెప్తారు. ఆ ఇంద్రియాలన్నిటినీ బంధించినందువల్లనే మనకి ఉపయోగపడుతూ ఉన్నాయి అవి. అది బంధించటం అనే మాటకు అర్థం. వెన్నెముక వెంట షట్చక్రాలు, సహస్రారం అనే 7 స్థానాల్లోనూ తాళ్లతో కట్టబడిన దూడగా, పశువుగా దేవతలకు యజ్ఞార్థము బలి ఒసగబడును అని సుపర్ణ సూక్తం చెప్తూ ఉన్నది. అంటే యజ్ఞంలో ఇచ్చేటటువంటి బలి మానసికమైందన్నమాట. ఇదంతా కూడా ఇలా కట్టబడిన దేవతలను బలి ఇస్తారు. వాళ్ళందరూ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియములు అనే పశువులు అన్నమాట. పశువు అనే మాటకి కట్టబడినది, పాశముతో కట్టబడినది అని అర్థం, అంతకంటే ఇంకేం లేదు. దీన్నే సప్తతంతువు లేకపోతే 7 తాళ్ళు అని కూడా 7 త్రాళ్ళు గలది అని కూడా అంటారుట. దూడ అనే పదానికి వత్సము అని సంస్కృతంలో వాడారు. వేదాల్లో ఇది వత్సరము అనే మాటకు కూడా ఒక చమత్కారంగా చెప్పారు. వత్సరం అంటే సూర్యచంద్రుల కదలికలతో, పూర్ణిమలు అమావాస్యలతో అల్లి వాటి కిరణాలను తాళ్లతో గర్భస్థమైన పిండానికి శిరస్సు నుంచి పాదాల దాకా దానివల్లనే అవయవాలు ఏర్పడుతూ ఉన్నాయిట. ఆ అమావాస్య పూర్ణిమ అనే కిరణాలను తాళ్లతో అల్లికలాగా అల్లి గర్భంలో ఉన్న శిశువుకి శిరస్సు మొదలు పాదాల దాకా అవయవాలు ఏర్పడటానికి సహాయం అంటవి. ఇన్నిట్లోనూ ఇంద్రియ శక్తులు పశువులుగా బంధించబడి ఉంటాయి. అందుకే దీన్ని యజ్ఞము అని అన్నారు. ఈ యజ్ఞం ఏమిటంటే శరీరాల్ని తయారు చేయటము అనే యజ్ఞంలో ప్రాసెస్ అన్నమాట ఇదంతా కూడా. అంతర్యామి అయిన పురుషుడై పశువు రూపంగా దేవతలతో బంధించబడుతున్నాడు అని పురుష సూక్తం చెప్తూ ఉన్నది అంటారు. పురుషుడిని కట్టేసి ఎలా చేశారు ఈ సృష్టిని అనే విషయం పురుష సూక్తం చక్కగా చెప్తుందన్నమాట. కాబట్టి జీవుడు జన్మానికి ఆ పురుషునకు తిరిగి పశువుగా సమర్పణ చేయాలి, పశుబంధాన్ని తొలగి ముక్తుడై చరించాలి అనేది పురుషమేధము అనబడే యజ్ఞంలో వర్ణిస్తారు. పురుషుణ్ణి కట్టేశారు అన్ని ఇంద్రియాలు అనబడే పశువులతో.
తనను తాను విడిపించుకోవాలి దైవ స్మరణ వల్ల. అదే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయము. అదే పురుషమేధము అంటున్నారు. సమర్పణ బుద్ధి కలిగి జీవించటంలో ఎంతో సమర్పణ బుద్ధితో సర్వాన్ని ఎవరికైనా ఇవ్వగలగాలి. మానసికంగా, శారీరకంగా ఎవరు ఏది అడిగితే అది ఇవ్వగలగాలి. దానబుద్ధి ఉండాలి. సర్వబంధాలు తొలగిపోవటానికి ఏమిటి సారాంశము అంటే విష్ణు సహస్రనామాల రూపంలో అంపశయ్య మీదున్న భీష్ముల వారు యుధిష్ఠరుడికి చెప్పాడు. అదే చరమధర్మం, అదే పరమధర్మము. అది లేనివాడు పురంజనుడై చచ్చిపోతాడు. పురంజనుడికి పట్టిన గతి పడుతుంది. ఏమిటి చెయ్యాలి? మన శరీరాన్ని మళ్ళీ వెనక్కి ఇవ్వటానికి సిద్ధపడాలి. సిద్ధపడి పంచభూతాల్ని వెనక్కి సమర్పించాలి. ఆ శరీరాన్ని తయారు చేసిన దేవతలకి ఆ శరీరాన్ని వెనక్కి బాగుండగానే ఇవ్వాలంతా పాడి చేసి ఇవ్వటం కాదు. ఇంట్లో చేరి ఇల్లంతా సర్వనాశనం చేసి వెనక్కి ఇవ్వటం కాదు ఇక్కడ చెప్పేది. అది లేని నాడు పురంజనుడు లాగానే చచ్చిపోతారు ఎవరైనా అంటున్నారు. పురంజనుడిని పట్టుకెళ్ళిపోతూ ఉంటే తాళ్లతో కట్టేసి ఆయన వాళ్ళందరూ కళ్ళతో చూస్తూ ఉన్నారు. ఆయన అనుచరులు, సేవకులు అందరూ కూడా జాలిగా చూస్తూ ఉన్నారుట ఆయన వంక. శత్రువులు తరుముతూ ఉన్నందువల్ల ఉక్కిరి బిక్కిరైపోయిన 5 తలల సర్పం మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోయింది. అంటే పంచప్రాణాలు ఎక్కడో ఎగిరిపోయినాయి అన్నమాట. ఎక్కడో తప్పించుకు పారిపోగానే పురము కాస్త శిథిలమైపోయి మట్టిలో కలిసిపోయింది. పురంజనుడి పురము లేకుండా అయిపోయింది. బలవంతుడైన భయుడు అనే యవనుడి వల్ల పురంజనుడు చీకట్లోకి తీసుకెళ్ళిపోయాడు. పురంజనుణ్ణి భయుడు చీకట్లోకి తీసుకెళ్ళాడు. తెలివి తప్పిన తర్వాత జరిగే ప్రయాణం కాబట్టి అక్కడ అందరికీ తెలివి తప్పదు. ఇక్కడ పురంజనుడిలాగా చనిపోయిన వాడికి అంటే బలవంతంగా శరీరంలో నుంచి జీవుణ్ణి లాగి పీకి పట్టుకెళ్తున్నాడు భయుడు. అది కూడా సైన్యాల సహాయంతో, కాలకన్యక సహాయంతో, ప్రజ్వారుడి సహాయంతో, ఆదివ్యాధులనే సైన్యాల సహాయంతో బలవంతంగా జీవుణ్ణి బయటికి లాగి అన్ని వేపుల అన్ని ద్వారాలు బంధించి అతను ఎక్కడ పారిపోవటానికి వీలు లేకుండా చేసి తెలివి తప్పించి తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు పురంజనుణ్ణి. అందువల్ల తెలివి తప్పిన తర్వాత ప్రయాణం అంతా చీకటి ప్రయాణం కాబట్టి అన్ని సమయాల్లో తనకి ప్రజ్ఞాతుడనే ఒక మిత్రుడు ఉన్నాడని కూడా మర్చిపోయాడు. అసలు ఆయన్ని స్మరించటమే లేదు. స్మరిస్తే తప్పకుండా కాపాడేవాడు విజ్ఞాతుడు. అన్నీ తెలిసినవాడు విజ్ఞాతుడు అంటే అంతర్యామి. అతడు విజ్ఞాతుడు అని మొదట్లోనే చెప్పారు. అతని పేరు అసలు హంసుడుట. కథాంతంలో హంసుడు అని చెప్తారట. హంసుడు అంటే శ్వాస రూపంలో తనతో పాటు ఉండి తనకి సహాయం చేస్తూ ఉన్న అంతర్యామి అయిన భగవంతుడే విజ్ఞాతుడుట. విజ్ఞాతుడంటే అన్నీ తెలిసినవాడు కాబట్టి జీవునిలో అంతర్యామిగానే ఉంటాడు. కాబట్టే సహచరుడు. సహచరుడు అంటే నీతో పాటు నడిచేవాడు, నీతో పాటు ఉండేవాడు. కానీ ఒక్కటే విషయం ఏంటంటే ఆయన్ని పిలిస్తేనే పలుకుతాడు. మనమైనా అంతే కదా, పిలిచినా పలకం మనం. ఆయన మటుకు ఒక్కసారి పిలిస్తే పలుకుతాడట, స్మరించగానే పలుకుతాడట. అంటే దైవ స్మరణ లేని క్షణాల్లో జీవుడు అంతర్యామి స్థితిని తెలుసుకోలేడు. దైవస్మరణ ఉంటేనే అవతల మనిషి, మనమైనా మామూలైనా అంతే, ఒక స్మరణ చేసినప్పుడే కదా వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది మనకి. ప్రస్తుతం తెలివి తప్పింది కాబట్టి స్మరించటం కూడా ఇప్పుడు ఇంకా సాధ్యం కాదు. ఈ తెలివి తప్పటాన్నే మృత్యువు అంటారు కానీ దేహాన్ని వదలటం మృత్యువు కాదు అని చెప్పి రాశారు ఇక్కడ. ఈ తెలివిలో పడిన కన్నమే మృత్యువు అని సనత్సుజాతుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడుట. ధృతరాష్ట్రుడికి బోధ చేస్తాడు సనత్సుజాతుడు వచ్చి. అప్పుడు చెప్పాడట, తెలివి అనే దాంట్లో ఒక కన్నం పడింది, ఆ కన్నమే మృత్యువు అని చెప్పి చెప్పాడట ధృతరాష్ట్రుడికి. తెలివి తప్పకుండా ఉండాలంటే మొదటి నుంచి అంతర్యామి స్మరణ అలవాటు చేసుకోవాలి. కానీ చివరిలో ఎప్పుడో కొంచెం పట్టుకుందాంలే, అవసాన కాలంలో దైవాన్ని తలుచుకుంటే సరిపోతుంది కదా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ చెయ్యలేరు. ఎందుకంటే ఇన్నాళ్ళు అలవాటు లేని పని ఇవాళ ఎలా చేయగలుగుతారు? అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. అవదు అట్లా అని చెప్తూ ఉన్నారు. మన రికార్డింగ్ నంబర్ 214 ఫస్ట్ పార్ట్ అయిపోయింది.
816th పద్యం దగ్గర నుంచి మనం 828 పద్యం దాకా చెప్పుకున్నాము.